వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. బైక్ ఉంటే నడపాలనిపిస్తుంది, టీవీ ఉంటే చూడాలనిపిస్తుంది, ఎగ్జామ్ అంటే కాపీ కొట్టాలనిపిస్తుంది, కానీ మాకు మాత్రం ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ చూడాలనిపిస్తుంది. సో మీరందరూ చాలా టాలెంటెడ్, నాకు తెలుసు ఆ విషయం. ఎంతో తెలివైన వాళ్ళు మీరంతా. ఎన్నో కష్టాలు దాటుకుని ఈదుకుని కాలేజీలకు వెళ్తూ పాపం కష్టపడి చదువుతున్నారు అని ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ కాలేజ్ వరకు వెళ్ళడమే ఒక గగనం, కాలేజ్ దాకా వెళ్ళి క్లాస్ రూమ్ లోకి వెళ్ళడం ఇంకా గగనం, క్యాంటీన్ లో ఎక్కువసేపు బోర్ కొట్టకుండా కూర్చోవడం అంటే గగనం. పాపం కనీసం వారానికి ఒక సినిమా అయినా చూడాలి, రోజుకు ఒకసారైనా కాఫీ షాప్ కి వెళ్ళాలి. ఇవేనా మీ తక్షణ కర్తవ్యాలన్నీ? ఓకే, ఎంతమంది ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు? మీ ఇద్దరేనామా? ఓకే, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ ఒక్కటి ఎందుకు అరుచుకున్నారు మీకు మీరే? అది నాకు అర్థమైంది, ఇంకొక సంవత్సరంలో మళ్ళీ బయటికి తోసేస్తున్నారంత ఆనందం. లేదు, బయటికి తోసేసాక బోర్ కొడదామా, ఆ కాలేజ్ లోపల ఉన్నప్పుడే బాగుంటుంది. సో బట్ స్టూడెంట్ లైఫ్ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు. ఫైనల్ ఇయర్స్ ఎవరు లేరుగా? ఉంటారు ఉంటారు, మీరు ప్రతి చోట ఉంటారు. ఓకే, అంటే నేను అన్ని ఇయర్లకి చేతులు ఎత్తాను, అన్ని సబ్జెక్టులు ఇంకా ఉన్నాయి. వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో మీ ఉద్దేశంలో వాటి ఫుల్ ఫామ్ ఏమనుకుంటున్నారో చెప్తారు. నుంచుని ఒక్కొక్కళ్ళు ఎవరైతే చెప్దాం అనుకుంటారో వాళ్ళు నుంచోండి. ఎక్స్ ఫర్ మొబైల్ ఫోన్స్, జోలో. జోలో XOLO ఉందా ఫోను? ఉంది. పి ఫర్ పానాసోనిక్. ఆర్ ఫర్ రెడ్మీ. ఓకే. ఈ ఫర్ ఈ ఫోన్. ఏ ఫోను? ఈ ఫోనా? చైనా. హే, చైనా పీస్. ఎస్ ఫర్ ఇషా, మైక్ ఇవ్వండి ఆవిడకి. సోనీ. ఎస్ ఫర్ సామ్సంగ్. వెరీ గుడ్, కూర్చోండి అన్న. ఇవాళ మొత్తం మొబైల్ కంపెనీలకి ఫ్రీగా బ్రాండింగ్ ఇచ్చారు మీరు, వెరీ గుడ్. అంటే డైలీ లైఫ్ లో అంత ఇంపార్టెంట్ కదా ఫోన్లు అన్నా కూడా కదా. సో మీకు రివెంజ్ తీసుకున్నారు ఎప్పుడైనా? అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు నా మీద తీసుకుంటున్నట్టు మామూలుగా మీ ఫ్రెండ్స్ తో మీరు రివెంజ్ తీసుకుంటారుగా. హైలైట్ ఏంటంటే మా సుబ్బారావు, జాన్, అప్పారావు వీళ్ళు ముగ్గురు ఫ్లైట్ లో వెళ్తున్నారు. సో వీళ్ళు ముగ్గురు అరబ్ షేక్ కలవడానికి ఫ్లైట్ లో వెళ్తున్నారు. సో ఫ్లైట్ లో వెళ్తుంటే పాపం ఏవో బాగా అవుట్ అయ్యి మొత్తం డాన్సులు చేశారంట ఫ్లైట్ లో. సో అరబ్ షేక్ తెలిసి వీళ్ళకి శిక్షించాలి తప్పదు అని చెప్పి ఒక్కొక్కడికి 20 కొరడా దెబ్బలు కొట్టాలి అని చెప్పి శిక్ష చేశాడు. అప్పారావుకి, సుబ్బారావుకి, జాన్ కి ముగ్గురికి వేసేటప్పటికి మొదటి విడత సుబ్బారావు వెళ్ళాడు. ఎలాగానే అన్నాడు, మిమ్మల్ని చూస్తుంటే మంచోళ్ళ ఉన్నారు మీ ముగ్గురు గ్యారెంటీ ప్రతి ఫ్రెండ్స్ అయి ఉంటారు, కాబట్టి మీకు శిక్షలో డిస్కౌంట్ అయితే ఉండదు, కానీ మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి అని. సో ముందుకు వెళ్ళిన సుబ్బారావు, సార్ నాకు ఆ నడ్డి మీద దిండు పెడతారా సార్ అన్నాడు. సరే ఓకే గ్రాంటెడ్ అని చెప్పారు. దిండు పెట్టి పటా కొడితే 10 దెబ్బలు దిండు చిరిగిపోయింది, మిగతా 10కి వాచిపోయింది. నెక్స్ట్ అప్పారావు వెళ్ళాడు. వామ్మో వీడికి ఒక దిండు పెడితే చిరిగిపోయింది, నేను 2 అడుగుతానని చెప్పి సార్ నాకు 2 దిండ్లు ఇవ్వండి. ఈసారి కొరడా కొట్టేవాడు పటా కొడితే 15 దెబ్బలకే దిండు చిరిగిపోయింది, మిగతా 5 భారీ వాచుడు వాచాడు. ఇక లాస్ట్ జాన్ వెళ్ళాడు అన్నమాట. జాన్ వెళ్ళగానే, ఎస్ బాబు నీకు కోరికలు ఏమన్నా, నువ్వు అందరికంటే మంచోళ్ళ కనిపిస్తున్నావు నువ్వు చూడ్డానికి, నీకు 2 కోరికలు, నువ్వు 2 కోరుకోవచ్చు అన్నాడు. సార్ నాకు 20 వద్దు సార్, నాకు 100 కొట్టండి సార్ కొట్టా దెబ్బలు అన్నాడు. అవునా 100 కొట్టాలా? ఓకే ఇంకో కోరిక ఏంటంటే నాకు ముందు అప్పారావుని వెనక సుబ్బారావుని కట్టేయండి సార్ అన్నాడు. అలాగా మీ తెలివితేటలు వాడి రివెంజ్లు తీసుకున్నారు ఎప్పుడైనా? నా పేరు దివ్యశ్రీ. నా పేరు దివ్యశ్రీ గారు. ఏం చేస్తుంటారు? థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను. అయితే మా ఫ్రెండ్స్ ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలంటే గ్రూప్ గా నడుచుంటాం కదా కారిడార్ లో, ఫాస్ట్ గా నడిచా. ఫ్యాకల్టీ క్లాస్ చెప్తుంటారు కదా, జోర్సే డోర్ని నొక్కేసి ఉరుకుతా, వెనకాల ఉన్న వాళ్ళందరూ బుక్ అయిపోతారు. సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు లడ్డబ్బాయి నా పక్కన కూర్చుంటుండే, ఇంకా వాడు నాకు ప్లేస్ ఇవ్వకపోతుండే. సో ఇంకా ఇలా కాదని చెప్పేసి మ్యామ్ వస్తారు కదా,
అప్పుడు ఇంకా పెన్సిల్ షార్ప్ చేసి వాడి కింద పెట్టా, అది నోకుంటుంది కదా, వాడి బ్యాగ్ కి ఇరిగిపోయింది దాంట్లోనే. పెన్సిల్ దొరికిందా అమ్మా? పెన్సిల్ వచ్చింది కానీ నోకు రాలేదు. ఆ పెన్సిల్ దొరికింది కానీ దాని పైన ములుకు దొరకలేదు, అంతే కదమ్మా? ఆ అబ్బాయి కనుక కనిపిస్తే అడుగమ్మా, ఎట్టి పరిస్థితి ములుకు కావాలని అడుగు. ఓకే, ములుకు ఇరికిపోయింది. నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు ఎగ్జామ్ హాల్లో మా ఫ్రెండ్ నాకు చూపించలేదు. అయితే నాకు కోపం వచ్చి వాడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ లో ఉన్నాడు. అప్పుడు నేను బయట నుంచి లాక్ చేసా. వాడు ఎవరు కాల్ చేయాలో తెలియక నాకే కాల్ చేశాడు. అయితే ఆగ్రా 5 minutes నుండి వస్తున్నాను, గంట తర్వాత వెళ్ళి అప్పుడు ఓపెన్ చేసా. రివెంజ్ అయిపోయింది. ఇది ఒక సామాజిక రివెంజ్. ఇది పనాలా అంటే ఏంటి అర్థం? నా ఇంటి పేరు అది. పనాలా? PANNALA. PANNALA. It's okay, you call me anything, I'll be. PANNALA చెప్పండి. నాకు ఒక రివెంజ్ ఉంది. మొన్న శ్రావణ మాసంలో నేను నాన్ వెజ్ తిన్నాను అన్నమాట. కాకపోతే స్టిల్ నా ఫ్రెండ్స్ చపాతీ రోల్ లో పన్నీర్ అని చెప్పి చికెన్ పెట్టి నాతో తినిపించారు. అప్పుడు చెప్పలేదు కానీ కొన్ని రోజులు అయినాక చెప్పారు. విన్నావా? అప్పుడు ఏమైంది తెలుసా, నేను వాళ్ళు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నా బర్త్డే పార్టీలో వాటర్ అని చెప్పి దాంట్లో ఓడ్కా, స్ప్రైట్, అది కళ్ళు గిల్లు అంతా కల్పించిన. నెక్స్ట్ 2 days వరకు లేవలేదు ఎవరు. ఇది రివెంజ్ కదా, వాళ్ళకి పండగగా ఫ్రీగా వాటర్ తాగుదాం అనుకుంటే నువ్వు మిగతావన్నీ ఇచ్చావు. PANNALA గారు ప్లీజ్ నుంచోండి, క్లాప్స్ కొట్టండి ఆవిడకి అందరూ. ఎందుకంటే ముందే ఎందుకు కొట్టిస్తున్నారంటే ఆవిడ ఇప్పుడు మీ అందరి కోసం పాట పాడబోతున్నారు. ఆవిడ పాడాక మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి రేపు ఆలోచన భయ్యా మాకు. ఇవాళ జిటాక్షన్ 650 వేసి పడుకో, పాడమ్మా. ఇందాకే సబ్జెక్ట్ లో అన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయన్నారు కదా, అంత పెద్ద మెడిసిన్ ఎలా గుర్తు పెట్టుకున్నావు ప్రదీప్? అది మెడిసిన్ ఏమనుకున్నావు చూడు, నువ్వు అక్కడే దొరికావు. PANNALA పాడమ్మా. పాడమ్మా ప్లీజ్. నాకు మీరంటే ఇష్టమని షోకి వచ్చాను, మిమ్మల్ని హర్ట్ చేయడానికి కాదు, మీరు పరిగెట్టడానికి కాదు. లేదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఆనందం వేరే, మీతో ఉండే వచ్చే మజా వేరే ప్రదీప్. మీరు ఎన్ని చెప్పినా కమాన్ PANNALA పాడమ్మా. పాట కాదు కానీ ఇంకో సస్పెన్స్ సీక్రెట్ ఫన్నీ జోక్ షేర్ చేస్తాను నేను మీతో. ఓకే, కానీ దానికంటే ముందు సెల్ఫీ దిగాలి మన ముద్ర ప్లీజ్. లిస్ట్ చాలా సీక్రెట్ అది. మీరు పాట పాడారో నేను గ్యారంటీ సెల్ఫీస్. మీరు చెప్పండి మీకోసం ఏ పాట అయినా. ఊహలు గుసగుసలాడే ఏం సందేహం లేదు, మీకోసం అందరు కోరస్. ఏం సందేహం లేదు అందేటి సిగ్గి ఈ నో నాకు వచ్చిన పాట ఏదైనా పాడతా. వెరీ గుడ్, అదే అడిగా ఫస్ట్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే, పొంగే నదిలో నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నా అలజడి రేపావే, ఉకిరి బికిరి అయ్యా నీ ఊహల జడిలో. తెచ్చుకున్న రాగం ఏంటి, తెచ్చుకున్న తాళం ఏంటి, పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా. యాక్చువల్గా పాట పాడింది మీకోసం, రాగాలు స్వరాలు ఎందుకండి. సూపర్, వెరీ గుడ్. యూ ఫర్గాట్ ఎ వర్డ్. ప్రదీప్ గారు ఫోటో దిగుదామన్నారండి. ఎవరన్నారు? ప్లీజ్ ప్రదీప్. అందానికి సెల్ఫీవే అదిరిపోయావే, ఉల్టూ నచ్చేసావే దిల్లో. ఆవిడ బారాలేదంటే ఇంకోటి దిగమంటారు. లవ్ యూ అన్నావే, హాటర్ బల్లులాగా గాల్లో నన్ను లేపావే, కంటూ హీరోలా అరే ఫిక్స్ అయిపోయావే.
ఎంట్రీ ఇచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఎప్పుడు క్లాస్ రూమ్ లో ఇలా అదేదో పెద్ద వంట జరిగినప్పుడు మా సార్ క్లాస్ అనేటప్పుడు ఇట్లా అని చూస్తుంది. దాన్ని బాధ భరించలేదు, ఏదో ఒక సొల్యూషన్ దొరకాలని ఒక కాక్రోచ్ తీసుకెళ్ళి దాన్ని నోట్లేసి. ఆవిడ ఇక్కడ ఉందా అమ్మా? మీరు ఎందుకు అది చూస్తున్నారు క్లాస్ లో? అంత బిస్కెట్ ఏం అన్ని అబద్ధాలే. మన రోజు మనకుంది మన్నయ్య. ఈసారి ఇంక వేరే వేరే వాడమ్మా, బల్లి అలాంటివి వాడుతోండి. ఓకే, సేమ్ రివెంజ్ మేము కూడా తీసుకోవచ్చు కదా. ఈసారి తను తీసుకోలే కదా ఇప్పటి వరకు, అది పాస్ట్ 2 years బ్యాక్. అది థ్యాంక్ యూ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మా ఫ్రెండ్ వైఫై పాస్వర్డ్ చెప్పాడు. మా ఫ్రెండ్ వైఫై పాస్వర్డ్ చెప్పట్లే అని రూటర్ వైర్ కట్ చేశా. స్ట్రైట్ చూడాలి. మా ఫ్రెండ్ వైఫై పాస్వర్డ్ చెప్పట్లే అని రూటర్ వైర్ కట్ చేశా. ఆవిడెవరు? రూటర్ వైర్ కట్ చేశా. ఉదర్ వైర్ ఏంటి? రూటర్ రావుటా? ఎస్ అయ్యా. మైక్ ఆవిడకి ఇచ్చేసరా. మ్యూజిక్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 కోపెట్టుకెళ్ళింది కొండగాలి. నువ్వు కొంటి చూపు చూసేవి చలి 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 చలి. పారేసుకోవాలని ఆరేసుకున్నావు అరే 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 తెలిపింది కొండగాలి. నాకు ఉడుకెత్తిపోతుంది హరి హరి థ్యాంక్ యూ. హరి హరి. అసలు ఈ చైని దింపకుండా మొత్తం సాంగ్ కవర్ చేశాడంటే చాలా అద్భుతాలు చేసినట్టు. నెక్స్ట్, నా ఫ్రెండ్ రీసెంట్ గా మహేష్ బాబుతో సెల్ఫీ దిగింది. నేను రివెంజ్ తీర్చుకోవడానికి ప్రదీప్ దగ్గరకు వచ్చా సెల్ఫీ కోసం. ఈ రివెంజ్ నాతో ఉన్నట్టుంది. 2 ఫోటోలు పక్కనే నీ ముఖం చూడు, మహేష్ బాబు ముఖం చూడు అని అన్నాడు. సో స్వీట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది అనేసి హిమేష్ రేషమే ఫ్యానా? లవర్ కి ప్రపోజ్ చేశా, అయితే తను నన్ను రిజెక్ట్ చేసింది. అయితే ఏముంది, తన బైక్ పిక్ చేసేసి ఓయిలెక్స్ అమ్మేసి పిల్లి ముగ్గులు వేసుకుంటూ ఆ 2 లైన్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి. నీకు సెల్ఫీ గ్యారంటీ. కంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు. ఎక్కడ బయలుదేరో అక్కడికి వెళ్ళమన్నారు మా డాడీ. ఇంజిన్ లో పార్ట్స్ అన్ని సేఫేగా? ఓకే, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. అయితే నేను ఒకసారి అయితే మరి ఏంటి ఎప్పుడు? మొన్న రీసెంట్ ఏ గుడి? దేవుడు లోపల ఉన్నాడు కదా, మనకు తెలియదు ఆయన. ఏ ఏరియా పని? ఇక్కడనే తెలిసినారు. ఎలా వెళ్ళావు? అంటే అక్కడ నుండి బస్ లో వెళ్ళా, దిగి నడుచుకుంటూ వెళ్ళా లోపల. బస్ నెంబర్ ఎంత? బస్ నెంబర్ 0143. రష్ ఉండేనా? అంతే. టికెట్ ఎంత అయింది? టికెట్ పాస్ అన్న. వెరీ గుడ్. ఓ సారీ, అవ్వలేదా ఇంకా? ఓకే ఓకే. అయితే నేను గుడికి వెళ్ళాను. ఎప్పుడు? మొన్నే, ఇందాక చెప్పాను కదా. అదే గుడికి వెళ్తే అయ్యగారు షటకు ఉన్నది మర్చిపోయాడు ఆయన. అయ్యగారు షటకోపం పట్టుకొని బయటకు వచ్చిండు. అయితే అందరు సమర్పించండి సమర్పించండి అని అంటుండు. నాకు 10 రూపాయలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ పెట్టేసారు, షటకోపం పెట్టేసాడు అందరికి. వాళ్ళకి నేనేం చేయాలి, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయని నేను మెల్లగా పెట్టినట్టు పెట్టి షటకోపం పెట్టగానే అది తీసుకొని జేబులో పెట్టుకున్నాను. మా క్లాస్మేట్ ఒకడు ఫుల్ కామెంట్స్ చేస్తాడు నేను క్లాస్ లోకి ఎంటర్ అవగానే. అండ్ హీజ్ అ చైన్ స్మోకర్. సో వాడు లంచ్ లో బయటకు వెళ్ళినప్పుడు వాడు బ్యాగ్ ఓపెన్ చేసి సిగరెట్ బాక్స్ తీసి టొబాకో తీసేసి పేపర్ పెట్టా అనమాట. అప్పుడు అది స్మోక్ చేయగానే వాడు మూతి కాలిపోయింది.
2 days కాలేజ్ కి రాలేదు. మంచి పని చేసావమ్మా. అలా కమెంట్లు వేసిన వాళ్ళందరికీ అలా కాల్చి. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన. ఒక అమ్మాయికే ప్రపోజ్ చేసిన, యాక్సెప్ట్ చేయలేదు, బతికిపోయింది అమ్మాయి. అయితే నేనేం చేసిన అంటే మా ఫ్రెండ్ ని కేరేజ్ చేసిన. ఆయనకి ఆల్రెడీ 3-4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది నా రివెంజ్ కంప్లీటెడ్. బస్ అంటే అది ఏం ఒకరి సాగమ్మ ఇక్కడ తీర్పు అవ్వకుండా ఎలా వస్తారు నెక్స్ట్ కేసు? నువ్వేం చెప్ప ప్రామిస్ గా నీకు తప్ప ఇక్కడ ఉన్నవాడు ఎవ్వరికి అర్థం కాలేదు. బట్ అందుకనే ఇప్పుడు మైక్ పక్క బైక్ ఇచ్చేసామా, దాన్ని వచ్చేసిదా దా డైలాగ్ చెప్తా. యాక్షన్. సింహం పడుకుంది కదా అని జూతో జుడా వెళ్ళకూడదు, అలాగే పులి పలకరించింది కానీ పక్క నుండి ఫోటో దిగకూడదు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. ఆపరా 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 ఆపాను భయ్యా. ఇంకోటి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకోటి గన్ని చూడాలంటే తప్పు లేదు, కానీ బుల్లెట్ ని చూడాలనుకో చచ్చిపోతాం. సో ఆల్మోస్ట్ అందరు సూపర్ స్టార్స్ ని కవర్ చేశాడు. ఎస్, నెక్స్ట్. మై నేమ్ ఇస్ శ్రావణి. గారు చెప్పండి. నా క్లాస్ లో ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలనిపిస్తే వాళ్ళ కింద బెంచ్ కింద నుంచి చెప్పులతో కొడుతుందంతా. వాళ్ళ చెప్పులు ఎప్పుడు తెగిపోతాయి. స్కూల్ బుద్ధులు ఇంకా పోయినట్లేదు. స్కూల్ అంటే గుర్తొచ్చి చిన్నప్పుడు నా ముందు కూర్చునేవాడు అస్తమాను కంప్లైంట్ చేసేవాడు నా గురించి. అయితే ఇలా కాదని చెప్పి కిందకి వెళ్ళి వాడు షూలేసు బెంచ్ కేసు కట్టా. ఆడు లేచాడు, దెబ్బ పడ్డాడు. నెక్స్ట్ డే కొట్టుడు కొట్టిరు నన్ను. అబ్బా అయ్యో నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరుగును వీధికి తెచ్చింది. మా తమ్ముడు ఊకే నన్ను గిచ్చుతున్నాడని అప్పుడే తిరుపతికి వచ్చామన్నమాట. గుండె గిచ్చుకున్నాడు. ఊకే గిచ్చుతున్నాడని మా మమ్మీ అప్పుడే వేడివేడిగా ఉప్మా తీసుకొచ్చింది. ఆ ఉప్మా ప్లేట్ తీసుకెళ్ళి ఆ నెత్తి మీద పెట్టినా. తోలు ఊడింది. కొన్ని రోజుల వరకు జుట్టు రాలేదు, 1 year వరకు. జాన్ విన్నావా? ఒక ఉప్మా ఆయన జీవితాన్ని మార్చింది. ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ కి రావాలనుకున్నప్పుడు ఇద్దరికి ఒకరికే స్థలం ఉంది బస్ లో, మిగతా ఎవరికి లేదంటే మేము వాడిని లోపడేసి తాళం పెట్టేసి ఇప్పుడు వెళ్ళి ఎవరైనా తాళం తీసిరా ఇంకా అక్కడే ఉన్నారు. అదే పోయి చూసుకోవాలి ఏమైందో వాడి. ఇప్పుడు షో అయితే వెళ్ళాలి. షో అయినాక వెళ్ళాలి. ఏ గోడ కత్తుకుపోయి ఉన్నాడో పాప ఆయన. నెక్స్ట్ టైం నేను పెడతా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఎస్, ఇలాంటి సరదా రివెంజ్లు చాలా తీర్చుకుని ఉంటాం మనం. ఈ రోజు ఫస్ట్ లెవెల్ దాటడానికి మీలో క్రేజీ ఆన్సర్స్ ఇచ్చిన 4 ఇక్కడికి వస్తారు. రైట్? సో మీలో ఎంతమంది ఆన్సర్లు ఇచ్చారు? కాక్రోచ్ దమ్మ. సో ఇప్పుడు రివెంజ్ తీసుకోవాలంటే నీతో పాటు ఇంకో 3 కావాలమ్మా. ఓకే, నువ్వు ఎవరి మీద రివెంజ్ తీసుకుందాం అనుకుంటున్నావు? రండి సార్. అయిపోతానండి, రండి. మేడం గారు. ఉప్మా. ఓకే, మీ 4 ఒక భయంకరమైన టాస్క్ ఉంటుంది. అబ్బా మనంది సెలెక్ట్ అయ్యావా అని అనుకుంటారు మీరు. ఓకే, లెట్స్ ప్లే దట్. ఓకే, ఇప్పుడు మీరు 4 ఏం చేస్తారంటే ఒకేసారి బయలుదేరి వెళ్తారు. ఆ బొచ్చులో ఉన్న ఒక్కొక్క బాల్ ని తీసుకెళ్లి ఆ బొచ్చులో వేస్తారు. ఓకే, ఇది వేయాలంటే ఒక గొట్టం కావాలి. సో ఆ గొట్టం మీ వేలు మీద బ్యాలెన్స్ చేసుకుని ఆ గొట్టం పైన బాల్ పెట్టుకుని తీసుకుని వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళాక రిలీజ్ చేస్తే డైరెక్ట్ బాల్ అందులో పడాలి. రెడీ? 3. ఏడు కంగారు అమ్మా, బొద్దింకా ఆగమ్మా. 3, 2, 1 గో.
10, 9, 4 వెల్ ప్రే. ఈవిడైతే చాలా చక్కగా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఆ కింద నుంచి దాన్ని గట్టిగా ఇలా పట్టుకుంది. పోలు ఎంత వంగున్నా బాల్ దాని మీద ఉంటుంది. చాలా బాడారు మీరు, వెరీ గుడ్. ఆయన మాత్రం మెల్లకడ వచ్చే దాన్నే చూసుకుంటూ వెళ్ళారు. ఆవిడ కంటే ఆ గొట్టం కొంచెం బరువు ఉండడం వల్ల ఆవిడ బ్యాలెన్స్ చేశారు. అండ్ ఉప్మా గారు అయితే చెప్పక్కర్లేదు, ఆటకి ఆవిడకి సంబంధం లేదు. సో మీ నలుగురిలో ఎవరు క్రేజీగా ఆడారో వాళ్ళు మాత్రమే ఈ చైర్ లోకి వస్తారు. ఈ ఫస్ట్ లెవెల్లో క్వాలిఫై ఈ చైర్ లోకి వస్తున్న మొట్టమొదటి పార్టిసిపెంట్ రాకేష్. The night is still young. The night is still young. Yeah, yeah. Water in the cold, vodka on the go, mixing on the go, just to nannu kalapuko. Dance floor, chair go, dirty dance, chase go, trance floor, daily go. That's the best way to go. ఈ ఘోరాలు నేరాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన పక్కన మరో చైర్ ఖాళీగా ఉంది. ఆ చైర్ లోకి మీలోంచి ఎవరు వస్తారో చూద్దాం. రైట్, లెట్స్ డు ఇట్. ఓకే, సో ఇప్పుడు ఆ ఇంకోళ్ళు ఎలా సెలెక్ట్ అవుతారో చూద్దాం. వెరీ గుడ్, మ్యూజిక్. దిల్ బరసే దిక్కులన్నీ ఒక్కసారి రంగు ఎన్నిసార్లు ఆడ తింటావా? దిల్ బరసే దిక్కులన్నీ ఒక్కసారి రంగు బరసే. జాన్ చూసావా? మ్యూజిక్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా కొన్నది, స్నేహమేరా పెన్నిది, స్నేహమేరా. మీ ఇద్దరికి ఇప్పుడు ఒక అద్భుతమైన సిచ్యువేషన్ ఇస్తాం మేము. ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఒక సేల్స్ మెన్ కి ఒక కస్టమర్ కి మధ్యలో జరిగే కన్వర్జేషన్ మీరు ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. మీ ఇద్దరు ఎవరైనా సేల్స్ మెన్ అవ్వచ్చు, ఎవరైనా కస్టమర్. ఎవరు అవుతారు సేల్స్ మెన్? నువ్వు అవుతావా? ఈవిడ కస్టమరా? మామూలుగా కాదు, మామూలుగా మాట్లాడితేనే మేమంతా ఇలా ఉన్నామంటే ఇంకా ఆవిడ కొనడానికి వచ్చినప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరు. జాన్, ఏం రా తమ్మి, దుకాణం ఎట్లా నడుస్తుంది? అట్లా బానే ఉందాక, ఏదో గట్ల గట్ల నడుస్తుంది. అవునా, లేటెస్ట్ ఏం వచ్చినాయి తమ్మి దసరా దీపావళికి? జంతా గ్యారేజ్ వచ్చింది కాక. ఏం బ్రో, అక్కతోటే జోక్ కుట్టగా జర ఆగాక. ఏమ్రా అంత సామాన్ అంత అట్లా పెట్టుకున్నావు, అన్ని ఒకటే రంగులు ఉన్నాయి. వేరే స్పెక్స్ తీస్తే కనబడతాయి అన్ని వేరే వేరే. అరే కాస్ట్లీరా ఇవి, 300 పెట్టి కొన్నా. 300 అమీర్పేట్లా. పక్కన పెట్టి జరు. ఇయో చెప్తున్నా, వచ్చే నెలలా నాకు పెళ్లి, నాకు లగ్గం ఉంది. ఇప్పుడు మంచిగా నేను చీర కట్టుకుంటే ఎట్లా కనిపించాలంటే ఖాళీ మినిమం ఉండాలి. ఇట్లా కనిపించదు, అస్సలు మంచిగా కనిపించాలి. ఎట్లున్నా గట్లనే కనబడతావు అక్క నువ్వు. స్వీటీ పనాలా అంటే ఎవరో తెలుసా? అంబర్పేట్ తెలుసా? అవునా అక్క? దుకాణం ఉండాలా లేవట్టాలా ఇడికెంచి? వద్దాక అట్లా. సరే అక్క. సరే దా, ముందాకొచ్చి చూపి, బట్టలు చూపి. ఎట్లాంటివి కావాలక్క? నేను ఎట్లా అనుకుంటే మంచిగా కనిపిస్తానో అట్లాంటివి కావాలి. ఏమ్రా, ఈ అట్టుకుంటే నేను మంచిగా కనిపిస్తానంటావా? కిరా కనబడతావు అక్క నువ్వు.
మంచున్నారా మళ్ళా మీ బావకు నచ్చాలి ముందే. ఎవరక గా బావా నాకు సిగ్గు అవుతుందిరా. భయం వేసిందాక ఎవరక ఏమ్రా వాయిస్ రేజ్ అవుతుంది. బావా అంటే కొంచెం రొమాంటిక్ గా రావాలిరా, రొమాంటిక్ గా. అట్లానాక చెప్పాక ఎవరుగా బావా? సిగ్గు అవుతుందిరా మీ బావ గురించి చెప్పాలంటే. కడివిడు సిగ్గు బుక్కల్లో బుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటే సిగ్గు. మీ బావా నేను చెప్పాను నాకు పెళ్లికి వచ్చి చూడరా, ఇప్పుడు చెప్తే సీక్రెట్ రివీల్ అయిపోతుంది. మీ బావ ముందే చాలా పబ్లిక్ ఫిగర్. చెప్పాక అట్లా ఏం ఎందుకాక చెప్తున్నా మీ బావ పబ్లిక్ ఫిగర్ థ్రెట్ ఎక్కుంటాడు. చెప్పా ఏడవాడతాడా? అక్క ఆడా ఏం మాట్లాడుతున్నావురా? మీ బావ ఇంట్లో జర బర్రెలుంటే అవి దోలనికుంటాడు ఆడు. అంటే మస్తు పైసలు ఉన్నాలా అక్క? మస్తురా, ఆన్కి పైసలు లేకపోతే నేను అన్ని పెళ్లి చేసుకుంటా, నా పైసల నాన్వేగా. అంతేనా అక్క? సరే ఇదంతా పురి, ముందు చీరలు చూపిస్తున్నా. అయ్యో చీరలు ఎట్లుండాలనుకుంటున్నావు? మీ బావకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం, నాకు రెడ్ కలర్ కావాలి. రెడ్ కలర్ కి ఇప్పట్లో వస్తలేదాక? తెప్పిస్తాక అక్క ఇది రెడ్ లో లేవాక, ఒక్కటే ఉందక్క. ఇది మీ బావ మొన్న నాకు గొంపిద్దామని చెప్పాడు, చూసిండు. సర్లే ఇది ప్యాక్ చేయి. ఇట్లా ఇది ప్యాక్ చేయాలక్క. 15,000 అక్క. ఏం బ్రో నన్ను పైసలు అడుగుతున్నావు, పైసలు చెప్తున్నావు? ఎవ్వరో ఎరకనేనా నీకీడ? అంబర్పేట్ సాయివాణి పన్నాలా. పైసలు రావు మన దగ్గర, పైసలు ముచ్చట పెట్టకు. నీకెవరి మీద ఏమన్నా చీప్ రివెంజ్ ఉందనుకో వచ్చేసాయి, పైసలు తీసుకోకుండా మర్డర్ చేసి పాడేస్తా. సరే అక్క. బిల్ అక్క. ఏమరా మళ్ళా బిల్ అడుగుతున్నావు? నువ్వేంది పిచ్చాకుండా చీరేంది? ఇంకో 4 చీరలు తీసుకుపోతున్నా తెలుసా? మా అత్తారింటికి కడప ఇట్లా అడుగు పెడితే చాలు అట్లా బాంబులు వేస్తాయి. ఇంకో 4 చీరలు ప్యాక్ చేపిరా. నువ్వు ప్రేమతోటి ఇస్తుంటే ఎందుకు తీసుకోను? తీసుకోవాక. వెనకలాడు వస్తాడానికి ఇచ్చి పంపొస్తాడక్క. అయ్యో తమ్మి, నా పెళ్లికి రావడం మర్చిపోకు. బిల్లు కట్టకపోయినా జబర్దస్త్ వంటలు చేపిస్తున్నా. ఈ ఇలాకాలో మొత్తం ఎవరు చేపియలేరా అట్లా? నేను చేపిస్తున్నా. నెంబర్ 1 షెఫ్స్ తెలుసా? వాళ్ళని కూడా ఇట్లానే కూర్చోబెట్టి 4 తగిలిచ్చి వండిపిస్తున్నా. మస్తు వండుతారు. సూపర్. ఇంకో ఇద్దరు నటన ప్రతిభ ఏంటో చూద్దాం మనం. మ్యూజిక్. మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఒకటే సీటు ఖాళీగా ఉంది, మీరిద్దరు ఆ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. యాక్షన్. హలో. 10,000 చిల్లర లేదు. ఏం మాట్లాడుతున్నాను? ఫస్ట్ ఇక్కడ చూడు. హలో. మూవీలా ఏముంది? హలో. ఎందుకు కూర్చున్నాడు నువ్వు? నేనేముందా సీట్ మీద? అలా స్త్రీలను రాసి పెట్టుంది తెలియదా? ఏముంది? బస్సును జాగ్రత్త చూడండి, చూస్తున్నాం. స్త్రీలను రాసి పెట్టుందా? అది అనిపిస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు? టైర్ అంతా ఎత్తులేవు, నువ్వు మాట్లాడుతున్నావా? అయితే ఏం మాట్లాడుతున్నావు? హైట్ గురించి ఎందుకు తీస్తున్నాను? ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఎందుకు లేవాలి? జరుగు ఫస్ట్. ఇంకేమో పడినట్టుంది చూడు. కొంచెం స్ట్రేట్ వెళ్ళు. విండో ఉందా? అలాగే దూకే దరిద్రం వదలదు.
ఏం మాట్లాడుతున్నాను మరి ఎంత ఉన్నావు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? కూర్చున్నాం 7 వేనా రిజర్వేషన్ ఒక్కొక్కటి ఫుట్బాల్ మీద బరాబర్ ఉంటది. రిజర్వేషన్ ఉంటేనే ఇంత రైల్వే రిజర్వేషన్ లేకపోతే ఇంత చడిపోతాడు. ఏం బాగా గాలి కరుణ దయ ఏం లేవా? లేవు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను కూర్చొనిస్తా ఆడ, లేకపోతే ఎందుకు కూర్చొనిస్తా? స్టమక్ కండక్టర్ జర హాస్పిటల్ కాడ ఆపే జరుగు. కాళ్ళు వస్తున్నా జరుగు. ఇంతసేపు బాగానే ఉన్నారు కానీ నువ్వు కూడా ఇంతసేపు బాగానే ఉన్నావు కదా. కొంచెం చేస్తున్నాం జర్నీ స్టమక్ జరుగు. ఫస్ట్ కాళ్ళు వస్తుంది. కొంచెం స్టమక్ ఎక్క ఎందుకు వస్తుంది నీకు? ఊకేనే హలో బాగా ఓవర్ చేస్తుందిరా ఇది. అమ్మా ఎక్కినా అమ్మా. హలో చెప్పురా. ఇక్కడ ఎవరో తగిలిండు, చైర్ పైన కూర్చొని ఉన్నాడు. సీట్ పైన కూర్చొని ఉన్నాడు. లేవమంటే లేస్తలేడు. ఆగమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తా. ఒక్క నిమిషం రాను. అన్నా డ్రైవర్ అన్నా ఏమైందన్నా? బస్ ఆపేసిరు. బస్ ఆపేసిరిందనా? వెనక నుంచి గుడుగుడు సౌండ్లు వస్తున్నాయి. ఎవరిద్దరు కొట్టుకుంటారని ఆపినాం. ఇగో ఏదో తగిలింది కదా అట్లనే అవుతుంది. ఏం మాట్లాడుతున్నా? ఏదో ఎంతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అంతుంటే నువ్వు లే ఫస్ట్. వెళ్ళిపో నువ్వు అంతే. హలో నువ్వు ఎప్పుడా? నువ్వు చెప్పు. నువ్వు లేచేంత వరకు నేను ఈయన కూర్చుంటా. ఏ సీట్ ఖాళీగా దొరికితే ఆడ కూర్చుంటావా? ఏమైందా నా డ్రైవర్ అన్నా? అన్నా పంచారైందా? బస్సు ఆగినప్పుడు ప్యాసింజర్లు ఎక్కగా తప్పదు, ఎక్కిన ప్యాసింజర్లు దిగగా తప్పదు. అయితే నువ్వు దిగు, నేను కూర్చుంటా. వెరీ గుడ్, సూపర్ వచ్చింది. వావ్. ఓకే, సో ఇప్పుడు నలుగురు పర్ఫార్మ్ చేశారు. అండ్ ఆ నలుగురులోంచి ఒకళ్ళు ముందుకు వస్తారు, ఈ చైర్ లో కూర్చుంటారు. అండ్ ఆ నలుగురులో నలుగురు పిఏ అన్నే ఎల్లలే. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరు ఫైనల్ రౌండ్ ఆడతారు. అండ్ మీ ఇద్దరులో ఒకళ్ళే గెలుస్తారు, వాళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. మీరు భారీ టెన్షన్ లో ఉన్నారు, నాకు కూడా అర్థమైంది. ఆ కుర్చీలో తిరిగిన తర్వాత అదిరిపోద్ది మాకు కూడా. సో దానికంటే ముందు ఇంకెవరిలో ఎక్స్ట్రా టాలెంట్ ఉందా? ఎవరైనా ఎంటర్టైన్ చేయగలరా మమ్మల్ని? మీరా? మీతో పాటు ఇంకెవరున్నారు? మీరు కూడా ఇద్దరువా? ఓకే, లెట్స్ వెయిట్. మేమందరం నీకు ఫ్యాన్స్, ఇంకా హ్యూజ్ ఫ్యాన్ ఉండ్రు. మీకు కళల రాజా అని పేరు పెట్టింది. అది ఎక్కడుందో కనిపించట్లేదు. మార్నింగే వచ్చి కూర్చుంది మిమ్మల్ని కలవాలని. మీ వెనకాల ఉన్నట్టుంది, మీకు హ్యూజ్ ఫ్యాన్ కదా. డాంగో శిరీష నీ దగ్గర ఉందా? డాంగో శ్రావణి ఇక్కడుంది. ఎక్కడ రావట్లేదా? వెనకాల దాక్కుంది, నాకు కనిపించట్లేదు. మీరు హలో చెప్తేనే వస్తుందంట. హలో డాంగో. హలో. ఇంకొంచెం ప్రేమతో డాంగో. అందరూ ఒకసారి దీనికి హాయ్ చెప్పండి. హాయ్ డాంగో. హాయ్ డాంగో. నువ్వు మార్నింగ్ నుంచి ఏదో చెప్తున్నావు డాంగో, నాకు అర్థం కావట్లేదు. బస్ లో కూడా అంటున్నావు ఏంటది? ప్రదీప్ తో చెప్తా అంట. ప్రదీప్ తో చెప్తావా? మాట్లాడు డాంగో, ఎందుకు అలా ఉంటావు? ప్రదీప్ మీరు అడిగితేనే మాట్లాడుతుందండి. ఆ డాంగో చెప్పు. డాంగో ఏదో చెప్దాం అనుకున్నా, చెప్పొచ్చు కదా. ప్రదీప్ హీరో అయితే చూడాలనుంది. ఎప్పుడు ఫస్ట్ మూవీ మీది? హీరో అయితే చూడాలనుందంట. త్వరలో అంటే హీరోయిన్ ఎవరు అని అడుగుతుంది. నువ్వు హీరోయిన్ అవుతావా డాంగో? అంటే మరీ అంత తెల్లగా ఉంటే కష్టం నాకు హీరోయిన్. సరే డాంగో, నేను మార్నింగ్ పేపర్ లో ఒక చదివాను, నాకు అస్సలు అర్థం కావట్లేదు. అదేంటంటే నారు పెట్టిన వాడే నీరు పోయాలంట. అంటే ఏంటి డాంగో? అంటే ఏం లేదు, చదువు చెప్పిన వాడే ఎగ్జామ్ రాయాలి. చదువు చెప్పిన వాడే ఎగ్జామ్ రాయాలంట. పర్ఫెక్ట్ అమ్మా, ఈ పాలసీ చాలా బాగుంది. సరే డాంగో, నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి కానీ ప్రదీప్ నేత అడుగుతా అన్నావు. పెళ్ళెప్పుడు? సూపర్. పెళ్లి చేసుకుంటారా? నన్ను పెళ్లి చేసుకుంటావురా అని అంటుంది. మరి అది జాన్ నువ్వేమంటావు? అది ఆల్రెడీ ఖర్చు వేసేసిందంట మీ మీద. అక్కడ దుప్పట్లు టెంట్లు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారమ్మా.
ప్రదీప్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, గర్ల్స్ లైన్ ఉంది పెద్ద. మీకుందా అసలు? నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటావు ఆయనని? తెలియకపోతే మాట్లాడక శ్రావణి. నీకేం తెలుసు? మా కాలేజ్ లో ఉన్న వాళ్ళందరూ నాకు ఫ్యాన్సే. అబ్బో, కాలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఫ్యాన్సే అంట దానికి. తప్పకుండా మనం దీని గురించి తీవ్రంగా చర్చించుకుందాం. సరే డాంగో, నిన్నొకటి అడుగుతాను. టీచర్ గొప్పదా, మదర్ గొప్పదా? టీచర్. క్వశ్చన్ సరిగ్గా ఇరన్నట్టున్నావు. టీచర్ గొప్పదా, మదర్ గొప్పదా? టీచర్. టీచర్ ఎందుకు ఎప్పుడు కొట్టిద్ది, హోంవర్క్ రాయమంటుంది, ఎందుకు టీచర్? ఇప్పుడు టీచర్ అమ్మ అనుకోండి, జోలపాట పాడితే పిల్లాడికి ఒక్కడికి నిద్ర వస్తుంది. అది టీచర్ లెసన్ చెప్తే క్లాస్ లో అందరికీ నిద్ర వస్తుంది. థ్యాంక్ యూ డాంగో. ఇంకా నువ్వు మా గురునానక్ కాలేజ్ కి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హే, ఈ డాంగో నాకంటే తెలివైంది జాన్. ఓకే, డాంగో వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకుంటది. అప్పుడెప్పుడో సాయంత్రం వచ్చి కూర్చున్నాడు ఈ అబ్బాయి, కాబట్టి ముందు ఈ అబ్బాయితో మొదలెడతాను. ఓకే రాస్తారు, చైర్లోకి వెళ్ళండి. రాకేష్, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం లేదన్నా, ఆ చైర్ మీకు కూర్చుంటావా, తిరుగుతుంది. అది ఆగగానే నీకు తిరుగుతుంది. దాని తర్వాత నువ్వు లేస్తావు, పరిగెత్తుకుంటూ వెళ్తావు. ఆ బోర్డు మీద ఒక బాల్ ఉంది, పేపర్ గ్లాస్ ఉంది. నువ్వు ఉఫ్ ఉఫ్ అని ఊస్తే ఆ బాల్ బోర్డు మీద ఎగురుకుంటూ వెళ్ళి ఆ గ్లాస్ లో పడాలి. రైట్? సో ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరి ఆ బాల్ ఆ గ్లాస్ లో పడేంత వరకు నీ టైం అంతా కౌంట్ చేయబడుతుంది. రైట్? 3, 2, 1 గో. చూడు, నైట్ పార్టీ రెడీ చేస్తున్నా. బైక్ చూడు, బైక్ చూడు. కళ్ళు పైకెత్తు. 5, 4, 3 స్లో. ఒక్క పని తప్ప నాకు సుక్కుబాయి, నేనొక్క పని లేనలేదు సుక్కుబాయి. చాలా బాగా ఆడాడు. తిప్పుతున్న సేపు రౌండ్ రౌండ్ గా చూశాడు. అండ్ ఆపగానే చాలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళావు. తెలుసాను అంత బ్యాలెన్స్ ఎలా కుదిరింది? ఆల్రెడీ అలవాటు ఉందా ఈ స్వింగ్? అదే అర్థం అవుతుంది నాకు. జాగ్రత్త నాన్న, చిన్న వయసు కదా. సో నువ్వు నీ టైం కంటే ఫాస్ట్ గా కనుక తను ఆడగలిగితే నీకంటే ఫాస్ట్ గా ఎవరు ఎక్స్ప్రెస్ రాజా అవుతారో చూద్దాం. రైట్ ఆంటీ, యువర్ షార్ట్ ఆన్. నేను ఆడ నెక్స్ట్ ఆంటీ వచ్చి ఆడతారు. నేను ఎండ్ అన్న ఆంటీ ఎండ్. నెక్స్ట్ మీ టర్న్. ఇప్పుడే చెప్తున్నా, తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, చైర్కి ఏం కాకూడదు. 3, 2, 1 గో. నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో సరగిందే. ఒక పాట పాడు కదా. పాట ప్రదీప్ కోసం పాడు, నా కోసం ఏం అవసరం లేదు. నీకోసం పాడాలా? ప్రదీప్ కోసం పాడు ఒక పాట. ఓ ప్రియా ప్రియా, ఓ మైడియా ప్రియా. ఏం ప్రియా? ప్రదీప్ మన బదులు ప్రియా అంటున్నా. సరే పాడు పాడు పాడు. ప్రదీప్ కోసం ఎలాంటి పాట పాడాలి చెప్పు, పాడతా. ఇట్లాంటివనే కాదు, ఒక పాట. ప్రదీప్ చెప్పొచ్చు కదా నువ్వు ఏదైనా పాట. చాలా కొంచెం స్లో ప్లీజ్ ప్లీజ్. నేను చచ్చిపోతా, నాకేం కనిపించట్లే. నన్ను ఒక ఫోటో తీస్తున్నారా? ప్లీజ్ ఓయ్ ప్రదీప్.
తిరుగుతుంది 5 4 తెలిసి తెలిసి 2 1 స్లోగా ఆపండి స్లోగా yes go If you ever wanna come back, come back. I don't wanna let you go back, come back. This is gonna be a comeback, come back. I don't wanna be a drawback, come back. వెరీ గుడ్ ఇట్ అండ్ మాస్టర్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు ఓబులు వీళ్ళిద్దరిలో ఎక్స్ప్రెస్ రాజా ఎవరంటే కంగ్రాచులేషన్ You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. मैं इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया, मैं मिक्स कर दिया, मैं అండ్ అందరిలాగే మీరు కూడా టాలెంటెడ్ చాలా బాగా మాట్లాడారు అండ్ చాలా బాగా స్కిట్ చేశారు అండ్ ఈ రౌండ్ కూడా సూపర్ ఫాస్ట్ గా ఆడారు వెల్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు మిమ్మల్ని కలవడం ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బాయ్